జాలిపడ. అది నిన్నెప్పుడు మోసగిస్తుంది. అతన్ని కొడుకుగా భావిస్తున్నాడు. ఎందుకు భావిస్తున్నాడంటే గురువుగారు అటువంటి మూర్ఖుణ్ణి మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి గురువు దయ కొడుకు అనిపించుకున్నాడట. అతన్ని కొడుకు, దాసి అనిపించుకోలేదు, కొడుకు అని. జాలి పడబోకమ్మ. జాలి పడబోకమ్మ, నా కొడుకు మంచి వాడు కాడోయమ్మ. జాలి పడబోకమ్మ, నా కొడుకు మంచివాడు గాడోయమ్మ, నా కొడుకు మంచివాడు గాడోయమ్మ. జాలి పడబోకమ్మ, కొడుకు మంచివాడు కాడోయమ్మ. జాలి పడబోకమ్మ. దానికి నువ్వు లొంగిపోతు వాటి నీకు మోసం చేస్తావు. అందుకే వాటికి నువ్వు చూసి నువ్వు జాలి పడకు ఎప్పుడన్నా. కానీ స్థిరమైన భాగ్యమును నమ్మేటటువంటి వాడు మాంగళ్యాన్ని కాపాడుకో, కానీ లొంగిపో. అంటే ఎవరి చెడ్డ గుణాన్ని, చెడ్డ గుణం ఏదైతుందో దానికి జాలి పడవద్దు అంటున్నాడు ఎప్పుడన్నా. జయ గురునాథ్, జయ గురునాథ్.